గత 17 రోజుల నుంచి అంగన్వాడీలు వినూత్న నిరసన చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క వినూత్న నిరసనని జానీ మాస్టర్ కల్లారా చూసి చెల్లించి వాళ్ళ ఒక గోడుని వినేదానికి ఈరోజు అంగన్వాడీ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అయితే అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ జానీ మాస్టర్తో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అసలు ఏం చెప్పారు, ఏంది వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, ఏం చెప్పారు చెప్పండి. అంగన్వాడీలతో ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు మీద చెప్పారు, ఏమేమి చెప్పారు సార్? సమస్యలు అంటే బాధలే సార్, చాలా చాలా వాళ్ళు పెయిన్ఫుల్గా ఉన్నారు అందరూ. 2 నెలలు 3 నెలల నుంచి జీతాలు రాకపోవటం, ఇంకొకటి ఇది పెంచుతారా లేదా అనే టెన్షన్స్తో వాళ్ళు పడే బాధతో ఈ మధ్యన హార్ట్ అటాక్తో ఎవరో ఒక లేడీ చనిపోయినారంట. సో ఆ టెన్షన్ అంటే చావు అనేది పైన ఉంటుంది అది, బట్ ఒక టెన్షన్ అయితే ఉంటుంది సార్. ఏదో ఒక మనసులో ఒకటి మనం దిగులు పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైనా జరగచ్చు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చనిపోయినారు హార్ట్ అటాక్తో. నేను చెప్పాను కదా, హార్ట్ అటాక్ అనేది సార్ టైం సార్, బట్ ఒక బాధ అనేది మనసులో పెట్టుకొని పోవటం అనేది కొంచెం ఇబ్బందికరం సార్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ రెంట్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ తిండి తిప్పల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఇది కిరాణా షాప్కి సంబంధించింది ప్రాబ్లం ఉంది, ఇంకా ఉన్నాయి సార్. ఇంకా వాళ్ళకి ఏది ఉంటుంది కదా సార్, ఆరోగ్యపరంగా కానీ ఏదైనా సడన్లీ అయితే సో ఒక డబ్బులు లేవు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వాళ్ళకి. సో అవన్నీ నాకు చెప్తుంటే చాలా బాధగా ఉంది, చాలా కష్టంగా కూడా అనిపించింది. ఎందుకంటే అక్కడి నుంచి నేను వచ్చాను కాబట్టి, అవన్నీ నేను అనుభవించి వచ్చాను కాబట్టి అలా జరగకూడదు. నేను వచ్చి నిలబడితే ఏదైనా నా గొంతులో ఏమైనా మ్యాజిక్ జరిగి ఏదైనా వాళ్ళకి మద్దతు జరగచ్చు. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో న్యాయబద్ధంగా, సో అది జరుగుతుందేమో అని చెప్పి ఒక నమ్మకంతో వచ్చాను సార్. అదేవిధంగా మీ కమిటీకి సంబంధించిన అలీ గారు వైసీపీలో ఉన్నారు. మీరు మీ స్నేహపూర్వంగా వెళ్ళేసి అలీ గారితో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారితో మీరు చాలా సన్నిహితంగా ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క వీళ్ళ యొక్క సమస్యల్ని మేనిఫెస్టోలో పెట్టే అవకాశాలు ఏమన్నా సార్? అది మాట్లాడాలి సార్, మాట్లాడితే కానీ తెలియదు సార్. విన్నారు కదా సార్, ఇది 100% చెప్తాను సార్. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పెద్దవాళ్ళ దగ్గర చేర్చడం అనేది మన కర్తవ్యం సార్. మిగతాది వాళ్ళ చేతిలో ఉంది సార్, ఎలా ఏంటి అని చెప్పి. బట్ అది జరిగేంత వరకు మద్దతు అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్ నాకు. ఇది పరిస్థితి. అంగన్వాడీ సమ్మెలో ఎంతవరకైనా నేను అండగా ఉంటానని చెప్పేసి జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వంశీతో RTV అలీ, నెల్లూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.